ఇక మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు శాస్త్రీయంగా కాదు ఒక మాట చెప్పాలి. పల్లా రాజేశ్వరరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి నేను చూసినా, నేనే ఆయనకు ఒకరోజు ఫోన్ చేసి, అన్నా నేను సార్ రైతు బంధు తీసుకోమంటుండు, రైతు బంధు చైర్మన్ అంటే నాకెందుకన్నా అన్నాడు. కాదన్నా నువ్వైతేనే బాగా చేస్తావని సార్ చెప్పిండు, కంపల్సరీ తీసుకోవాలి, నువ్వు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చినోడివి, మీ అమ్మగారికి కూడా సోడస్పల్లిలో వ్యవసాయం చేస్తున్నది కాబట్టి నువ్వే తీసుకోవాలి అంటే ఆ స్థాయిలో చూసినాం అధికారంలో. కానీ నిజంగా పల్లా రాజేశ్వరరెడ్డి అసలు క్యారెక్టరు, ఆయన పోరాట పటిమ ఎప్పుడు బయటపడ్డది అంటే ప్రతిపక్షంలోకి వచ్చినాకనే బయటపడ్డదనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన కాలేజీ బిల్డింగ్లు కూలగొడతామని నోటీసులు ఇచ్చారు. కూలగొడితే కోట్ల రూపాయల నష్టం, ఒక్కొక్క బిల్డింగ్ కూలగొడితే కోట్ల రూపాయల నష్టం వస్తుంది. భయపెట్టిండ్రు, బలవంతం చేసిండ్రు, నీకెందుకు పంచాయతీ కడియం శ్రీవారి చేసినట్టు నువ్వు కూడా దొంగ పని చేయమని చెప్పిర్రు. కానీ నేను ఒకడే నాయకుని నమ్ముకున్నా, కేసీఆర్ ను ఆయనతోనే ఉంటా, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి నిజమైన విధేయతకు, విశ్వాసానికి, విశ్వసనీయతకు మారు పేరుగా నిలబడ్డాడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. నిజంగా కూడా